Hello everyone, welcome back to my channel Law Shots Telugu. Cognizable offense ante non-cognizable offense ante. Cognizable offense ante where a police officer can arrest a person without a warrant. Idi basic ga more serious offenses ki untundi. Like murder, robbery, rape. Ilanti cases chala serious. Ante police action chala immediate ga kavali. So veetiki different sort of rules unnai. First important rule entante ఒక వారెంట్ కోసమో ఆర్డర్ కోసమో వెయిట్ చేయకుండా ఇన్ఫర్మేషన్ అందిన వెంటనే పోలీస్ వెళ్ళి ఆ పర్సన్ ని అరెస్ట్ చేయొచ్చు ఇన్ కేస్ ఆఫ్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ దట్ ఈస్ పోలీస్ కెన్ యాక్ట్ ఆన్ దేర్ ఓన్. If requires, he can directly arrest without any warrant. Investigation చేయడానికి కూడా ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. Rightful గా he can start the investigation. And FIR will definitely be registered for these cases. So FIR register చేసుకొని వెంటనే వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి అవసరమైతే అరెస్ట్ కూడా చేసేసేస్తారనమాట ఇన్ కేస్ ఆఫ్ కాగ్నిజబుల్ అఫెన్సెస్. కమింగ్ టు ద నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్, ఇది దాని కంప్లీట్ గా అపోజిట్. బేసికల్లీ దీస్ ఆర్ లెస్ సీరియస్ క్రైమ్స్. ఇలాంటి అఫెన్సెస్ లో పోలీస్ విల్ హ్యావ్ నో అథారిటీ టు టేక్ యాక్షన్. వీళ్ళు యాక్షన్ తీసుకోవాలంటే దే మస్ట్ రిక్వైర్ అ పర్మిషన్ ఫ్రమ్ ది మ్యాజిస్ట్రేట్. మ్యాజిస్ట్రేట్ నుంచి ఒక ఆర్డర్ వచ్చిన తర్వాతే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేయాలి. అండ్ ఒకవేళ అరెస్ట్ చేయాలన్నా కూడా దే కాంట్ అరెస్ట్ లైక్ అ కాగ్నిజబుల్ అఫెన్సెస్. లైక్ వాళ్ళ కాగ్నిజబుల్ అఫెన్సెస్ వాళ్ళకి రైట్ ఉంది కదా వీళ్ళు అరెస్ట్ చేయడానికి, బట్ హియర్ దే రిక్వైర్ అ వారెంట్. దట్ మీన్స్ పోలీస్ హ్యాస్ నో అథారిటీ టు టేక్ అన్ యాక్షన్ without any order from the magistrate, and even for the investigation or for arresting they need a warrant. అండ్ ఇక్కడ ఎఫ్ఐఆర్ అనేది ఉండదు. మరి ఎలా రిజిస్టర్ చేసుకుంటారు అంటే నాన్ కాగ్నిజబుల్ రిజిస్టర్ అని ఉంటుంది, లైక్ డైరీ. ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క ఫార్మాట్ని ప్రిస్క్రైబ్ చేస్తుంది పోలీస్ స్టేషన్కి. వాళ్ళు ఆ ఫార్మాట్లో ఇన్ఫర్మేషన్ని రికార్డ్ చేసుకుని టైంకి మ్యాజిస్ట్రేట్కి సెండ్ చేయాలి. దీని గురించి ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నా ఫుల్ లెంత్ వీడియోని చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.